మనం హరి సీతారాం దీక్షిత్ అనే మహాభక్తుడి గురించి మనం గత వారం చదువుకుంటూ ఉన్నాం. 2 వారాలుగా బాబా దగ్గరికి మనం అనుకుంటాం, ఆహా ఈ రోజు కనుక మనం బాబా ఇప్పుడు భౌతికంగా ఉండి మనం వెళ్తే ఎలా ఉండేవాడిని, దర్శించుకుంటే ఎలా ఉండేది అని మనకు అనిపిస్తుంది. అయితే మనలో ఏ పరివర్తన, ఏ మార్పు లేకపోతే దానికి తగిన ఎలిజిబిలిటీ కానీ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా చదువుకోవాలనుకున్నాం, కానీ మనం కాలేజీలో చేరిన చదువుకోవడానికి ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి తెలియకపోతే ఏం చేస్తాం? ఎంత మంచి కాలేజ్ ఉన్నా, ఎంత మంచి ప్రొఫెసర్ ఉన్నా మనం మనంగానే ఉంటాం. కాలేజ్ మాత్రం గొప్పదే అయి ఉండొచ్చు, కానీ మనలో కూడా ఉండాలి కదా. అట్లా తీసుకుంటే మనకి బాబాని భౌతికంగా, అప్పుడు బాబా భౌతికంగా ఉన్నప్పుడు బాబాని సేవించిన వాళ్ళు, బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఒక్కొక్క భక్తుడు ఒక్కో రకంగా ఉండేవాడు. బాబా దగ్గరికి ఒకళ్ళు డబ్బుల కోసం వచ్చేవాళ్ళు, ఒకళ్ళు పిల్లల కోసం వచ్చేవాళ్ళు, ఒకళ్ళు కష్టాల తొలగాళ్ళు వచ్చేవాళ్ళు, ఒకళ్ళు ముక్తి పొందాలని వచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకొకరికి ఇంకోటి ఏదో వచ్చేవాళ్ళు. అట్లా వచ్చిన వాళ్ళందరిలో కూడా వీళ్ళందరి బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు బాబా దగ్గర ఒకళ్ళు ఒక్కొక్క భక్తుడిని బాబా బాగా ఎంతో అనుగ్రహించినట్టుగా కనపడుతుంది. ఒక్కొక్కళ్ళనేమో వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళని ఆ విధంగా ట్రీట్ చేసినట్టుగా కనపడుతుంది. అంటే ఆయన వైపు నుంచి సమానమైన ప్రేమ అందరిపైన ఉన్నా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా సూర్యుడి లైటింగ్ వస్తూ ఉంది, ఆ లైటింగ్ ఎక్కువగా మనం తట్టుకోలేని డోర్ వేసామనుకోండి, ఆయన ఎంత బ్రైట్ గా ఇస్తూ ఉన్నా కానీ లైట్ లోపలికి రాదు. అట్లాగా బాబా ఎంతటి గ్రేస్ ఆయన చూపిస్తూ ఉన్నా కానీ మనం దాన్ని తీసుకోవడానికి అర్హత లేదనుకోండి, మనకి అందదు. ఈ కాకా దీక్షిత్ గురించి చెప్తూ బాబా దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఇతను ఒకసారి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు కాలు జారి పడ్డాడట. కాలు జారి పడ్డప్పుడు అతని కాలు విరిగి కుంటుకుంటూ నడవలసి వస్తుంది. మరి ఆయన ఏమో చాలా గొప్పవాడు, 45 ఆ ఏజ్ లో ఉన్నప్పుడే బాగా బ్రిటిష్ వాళ్ళు మన కంట్రీని రూల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర కూడా బాగా అప్రిసియేషన్ పొందినవాడు. అట్ ద సేమ్ టైం మన ఇండియన్స్ దగ్గర కూడా బాగా మంచి పేరు సంపాదించుకొని ఇతను చాలా గొప్పవాడు అవుతాడు, ఏదో ఒక దానికి కమిషనర్ అవుతాడు బ్రిటిష్ టైంలో కూడా అని చెప్పి అందరు చెప్పుకునేట్టుగా ఉండే స్థితిలో అతను వెళ్ళి కాలు జారబడి కాలు దెబ్బ తగిలి కుంటుకుంటూ నడుస్తూ, అప్పటికే బాగా గొప్ప లాయరు, పైగా బాగా ఏం చేసుకొని ఉన్నవాడు. అంటే ఏంటి, వెల్ సెటిల్డ్ పర్సన్ అనమాట, బాగా రిచ్గా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే దెబ్బ తగిలిందో ఆ కుంటుకుంటూ నడుస్తూ ఉన్నాడో పాపం అతనికి అందరి ముందు వెళ్ళడానికి షేమ్గా అనిపించేది. అంటే షై ఫీల్ అయిపోయేవాడు, ఇంత వికారంగా నడుస్తూ ఉన్నాను అని. అలాంటి సమయంలో అతనికి ఎవరో చెప్పారు, ఏమని, నువ్వు షిరిడీలో సాయినాథుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి బాబాని ప్రార్థిస్తే ఆయన నీకు ఏమైనా మేలు చేయగలడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాని చూసి ఇప్పటి వరకు అట్రాక్ట్ కాని విషయాల పట్ల ఎట్లా ఉన్నాడు, ఇక్కడ బాబా దగ్గరికి వచ్చేసరికి బాబా యొక్క ప్రజెన్స్కి అంత అట్రాక్ట్ అయిపోయాడు, బాబా యొక్క గొప్పతనానికి. అట్లా ఆయన మొదటంతా ఏమనుకొని వచ్చాడు, బాబాని అడిగి ఎట్లా కొట్లా దెబ్బ దగ్గర కాలు సరి చేసుకోవాలని వచ్చాడు. కానీ తర్వాత బాబా దగ్గరికి వచ్చి ఫిజికల్గా ఉండే ఇలాంటి వాటికంటే కూడా, అంటే లిమిటేషన్స్ కంటే కూడా తన స్పిరిచువల్ లైఫ్లో ఉండే అవరోధాలు ఏవైతే వాటిని తొలగించాలని బాబాని ప్రార్థించి దానికి తగ్గట్టుగానే అతను ప్రవర్తించి బాబా యొక్క బ్లెస్సింగ్స్, గ్రేస్ పొందగలిగిన వాడు అనమాట. బాబా అతన్ని ఎప్పుడు కూడా కాకా కాకా అని పిలిచేవారు. అందుకని ఇంకందరూ అట్లానే అదే పేరుతోటి పిలవటం. బాబా అన్నారట, నా కాకాని నేను విమానంలో తీసుకుపోతాను అని అంటూ ఉండేవారట. అట్లా బాగా గొప్ప భక్తుడు. అతని ఆస్తులు అన్నీ మంచి రిచ్గా ఉన్నా కానీ బాబా దగ్గరికి వచ్చాక ఈ సో మచ్ అట్రాక్టెడ్ టు బాబా అనమాట. ఎంతగా అంటే అతనికి అక్కడి నుంచి వదిలి ఇంటికి వెళ్ళడం కూడా ఇష్టపడేవాడు కాదు. అంటే ఒక గురువు యొక్క ప్రజెన్స్ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్లోకి వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు మనకి తెలియకపోవడం వల్ల ఏదో బాబా అంట, ఏదో మాస్టర్ అంట, ఏదో స్వామీజీ అంట అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రజెన్స్లో మనం కనుక ఆ హ్యాపీనెస్ని, బ్లెస్ని ఫీల్ అయ్యామనుకో, ఎప్పుడెప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తామా అని మన ప్రమేయం లేకుండానే మనం అట్లా ఆకర్షితులు అనమాట. అదే గురువు యొక్క గొప్పతనం. అట్లా ఇతను అక్కడే నిలిచిపోయాడు, తన ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి, వృత్తి మానుకున్నా కానీ ఇవన్నీ ఆయన ఏం పట్టించుకోలేదు. బాబా దగ్గర ఉండటమే ముఖ్యమని చెప్పి అక్కడే ఒక బాబా, ఇప్పుడు మనం షిరిడీ వెళ్తే దీక్షిత్ వాడ అని బాబా మందిరానికి పక్కనే ఉంటుందన్నమాట. తను ఆ మందిరం కట్టుకొని అందులో ఒక్క గది మాత్రమే పైగది తనకి కేటాయించుకొని తన స్పిరిచువల్ ప్రాక్టీసెస్కి, మెడిటేషన్కి ఉంచుకొని మిగిలిందంతా కూడా బాబాను దర్శించడానికి వచ్చే వాళ్ళ కోసం వదిలేశాడు అనమాట.
అట్లాంటి మంచి మనసు కలిగిన వాడు. అతను ఏ గ్రంథం చదువుతూ ఉన్నా బాబా నేను ఇప్పుడు ఏ గ్రంథం చదవాలని బాబాని అడిగి బాబా చెప్పిన తర్వాత బాబా అనుమతితో తీసుకోవడం. అంతే తప్పించి ఎన్నో మనకి స్పిరిచువల్ బుక్స్ ఉన్నాయి కదా, రామాయణం ఉంది, భాగవతం ఉంది, భారతం ఉంది, ఇట్లా అలాంటి రకరకాల గ్రంథాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు గురువుని అడిగి ఆయన ఏం చెప్తారో దాన్ని మాత్రమే పాటిస్తూ అట్లా చేసేవారు. ఒకసారి బాబా దగ్గరికి వచ్చి, బాబా ఆ భాగవతంలోని దశమ స్కందం గురించి ఒక ఆయన చదువుకునేవాడు అనమాట. దాని గురించి అది పూర్తవగానే బాబా దగ్గరికి వెళ్ళి బాబాని అడుగుతున్నాడు, బాబా ఆ గ్రంథం పూర్తయింది, తిరిగి మళ్ళీ అదే చదవమంటారా లేక ఇంకేదైనా చదవమంటారా అని బాబాని అడిగారు. అడిగితే బాబా అన్నారు, ఏకనాథ బృందావనమే పారాయణ చేస్తూ ఉండు అన్నారు. బాబా ఇంత వెరైటీగా చెప్పారనమాట. భాగవతం అని చెప్పకుండా ఏకనాథ బృందావనమే పారాయణ చేస్తూ ఉండు అన్నారు. ఇతనికి ఏంటి బాబా ఇలా చెప్పారు, ఏకనాథ రాసిన ఏ గ్రంథానికి కూడా అలాంటి బృందావనం వచ్చే పేరు లేదే, బాబా ఎందుకు అని తను మళ్ళీ ఆ బుక్ తీసుకెళ్లి బాబాకు చూపించి, బాబా మీరు చదవమనేది ఇదేనా అంటే దీన్నే చదువు అన్నారు. అతనికి ఇంకా కన్ఫ్యూజన్. అంటే బాబా తెలియక ఏకనాథ బృందావనం అన్నారా, ఏకనాథ రాసిన ఏ గ్రంథానికి ఆ పేరు లేదే అనుకొని ఆ గ్రంథం చదువుతూ ఉంటే 31వ అధ్యాయంలో చివరి ఇట్లా వచ్చిందట, ఇది ఏకాదశ స్కందం మాత్రమే కాదు, ఇది 31 అంతస్తులుగా బృందావనం, ఇందులో కృష్ణుడు ఎల్లప్పుడూ నిజానంద పూర్ణుడై తన నిజ రూపంలో ఉంటాడని వ్రాసి ఉంది. ఎప్పుడైతే అది చదివాడు ఆశ్చర్యపోయాడు. బాబాకి తెలియని విషయమే లేదు. చూస్తానికేమో ముస్లిం పట్టిలా ఉన్నారు, ఏ గ్రంథంలో తీసుకున్నా ఎక్కడ ఏది తీసుకున్నా కానీ వేదాల దగ్గర నుంచి ఖురాన్ దగ్గర నుంచి బైబిల్లో బాబాకి తెలియని విషయమే లేదని అతను తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. ఎంత మైన్యూట్ డీటెయిల్స్ తెలుసు అంటే అతను ఏ లైన్ ఏ పేజ్లో ఏ లైన్ ఉంది, ఎలాంటి పదం ఉంది అనేది కూడా బాబాకి తెలుసు అని అట్లా ఆశ్చర్యపోయాడు. అందులో ఏముందట, ఇది ఏకాదశ స్కందం మాత్రమే కాదు, ఇది 31 అంతస్తులు గల బృందావనం, ఇందులో కృష్ణుడు ఎల్లప్పుడూ కూడా నిజానంద పూర్ణై తన నిజ రూపంలో ఉంటాడని వ్రాసి ఉంది. దానికే బాబా అలా చెప్పారని తెలిసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ గ్రంథంలోని ప్రతి చరణము ఆయనకి తెలుసని గుర్తించాడు. అలానే బాబా యొక్క రీచ్ ఎలా ఉంటుంది, మన కళలో ఏమొస్తున్నాయో కూడా ఆయనకు తెలుసు. చూడండి గమ్మత్తు, మన కళలో ఏమొస్తున్నాయో బాబాకు తెలుసు. ఆయన కావాలంటే మన కళలోకి వచ్చి చెప్తారు ఇలా చేయి అలా చేయని. మనం బాబా యొక్క చేతుల గ్రంథం తీసుకుంటే అలాంటి నేరడు ఎన్నో. బాబా దగ్గర ఒక భక్తుడు వస్తూ ఉండేవాడు. అతను కష్టం బద్దకస్తుడు. ఏదో బాబా దగ్గర రక్షణ పొందామని వచ్చాడు అని, కానీ హారత సమయం అయినా కానీ నిద్రపోతూ ఉండేవాడు. అతని మిత్రుడు వచ్చినప్పుడు బాబా అడిగేవారు, వాడు రాలేదే అనేవారు. బాబా వాడు గురువు పెట్టి నిద్రపోతున్నాడు అనేవారు. లేపమంటారా అంటే లేదు నేను లేపుతాను అంట బాబా. మరి అనేవారి కానీ అక్కడే కూర్చొని ఉండేవారు, ఇంటికి వెళ్ళి లేపటం ఉండదు. వాడి కల్లో కనిపడేవారట. కళ్ళ కనపడి ఎవరే మొదటి నిద్రపోతున్నారే హారత అయిపోయింది. అసలు ఎలా పాసిబుల్ అది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అక్కడ బాబా షిడి మసీదులో కూర్చొని ఉన్నారు, భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక భక్తుడు హారతికి రాలేదని చెప్పి ఆ నిద్రపోతున్న అతని కలలో స్థితిలోకి వెళ్ళి అక్కడ మేలుకొలుపుతా ఉన్నాడు. మరి ఇంకా నిద్రపోతా ఉండే హారతి ఏమేది లే అంటున్నాడు. మనం అనుకున్న హీరోలు ఎవరన్నా ఆ పని చేయగలరా? ఓ ఆ సినిమా భలే ఉందండి, ఈ సినిమాలో భలే చేశాడండి, వాడు ఆ సినిమా మేకప్ వేషం తీసేస్తే వాడు మనం చూడగలరా? ఈ పని మనం చేయగలరా అంటే? అందుకే నిజమైన హీరో ఎవరంటే సాయి. ఆయనకి లిమిటేషన్స్ లేవు, ఆయన యొక్క ప్రేమకి లిమిటేషన్స్ లేవు, ఆయన కరుణకి లిమిటేషన్స్ లేవు, ఆయన కేపబిలిటీస్కి లిమిటేషన్స్ లేవు. అన్నింట్లో కూడా ఆయన మన ఊహ కంటనంత హై లెవెల్లో ఉంటారనమాట. అట్లా బాబా వెళ్ళి వాళ్ళ స్వప్నంలో కనపడి మరి నిద్రపోతున్నాం ముద్దుగా హారతికి అని చెప్పి బాబా లేపేవారు. అట్లా కళలో వచ్చే కూడా మన ఆలోచనలు, మన కళలో ఏమొస్తాయి కూడా ఆయనకి తెలుసు. అవసరమైతే ఆయనే కళ్ళలోకి వచ్చి చెప్పేవారు. అట్లా ఒకసారి దీక్షిత్ ధ్యానం చేసుకుంటూ ఉంటే అతనికి కల్లో విఠలుడు కనిపించాడంట. విఠలుడు అంటే ఈ పాండురంగడి కనిపిస్తే అతని తర్వాత మసీదుకి వెళ్ళినప్పుడు బాబా అంటున్నారు, నీకు విఠల్ పాటిల్ సాక్షాత్కరించలేదా, అది ఎట్లే తప్పించుకుపోతాడు, జాగ్రత్త, నీ ధ్యాస త్రుటిసేపు అయినా చలించనివ్వక ఆయన గట్టిగా పట్టుకోవాలంటున్నారు. నీ కల్లో విఠలుడు కనపడ్డాడు కదా బాబా చెప్తున్నారు. కల్లోకి వచ్చిందేమో కాకా దీక్షిత్కి, మసీదుకి రాగానే బాబా చెప్తున్నాడు, నీ కల్లో విఠలుడు కనపడ్డాడు కదా, జాగ్రత్తగా పట్టుకో, లేకపోతే ఆయన జారిపోతాడు. అంటే ఆయన మీద ధ్యానం చింతన గట్టిగా చేసి పట్టుకో, లేకపోతే జారిపోతారని. అంటే మన స్వప్నంలో వచ్చేవి, మన ఆలోచనలో వచ్చేవి ప్రతి ఒక్కటి కూడా బాబాకి తెలుసు. అంటే ఆయన మనలో ఉండి, ఆయన చూడండి ఒక్కసారి మనం బాబా అంటే రూపమే అనుకుంటున్నాం, ఏదో మనం కష్టపడితే కష్టం తీరుస్తాడు అనుకుంటున్నాం. కానీ
బాబా ఎట్లా ఉన్నారు? మరి రూపానికి పరిమితంగా ఉన్నారా? ఈజ్ ఈ లిమిటెడ్ టు హిస్ ఓన్ బాడీ? ఎవరన్నా మనిషిగానే ఉంటే మనం ఎవరి కల్లో కన్నా వెళ్ళి చెప్తామా? ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఎవరు ఉన్నారు, మన ఫ్రెండ్స్ ఏదో మెసేజ్ నేను చాలా నిద్రపోతూ ఉన్నారు, మీకు ఫోన్ లేదు, మనం వెళ్ళి వాళ్ళ కల్లో చెప్పగలమా? మరి బాబా కనుక మనలాగే బాడీ అన్నారనుకోండి, ఆ లిమిటేషన్స్ ఆయన దాటగలరా? కనుక బాబా బాడీలో ఉన్నా కానీ ఆ లిమిటేషన్స్ లేకుండా బియాండ్ అన్నమాట. అంటే హీ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మన నిద్రలో కనపడగలరు, కళ్ళలో కనపడగలరు, మామూలుగా భౌతికంగా కనపడగలరు, ఇక్కడే ఉంటూ వేరే ప్రదేశాల్లో కనపడగలరు. అట్లా ఇది ఇతనికి కనపడి జాగ్రత్త, అతను తప్పించకపోతాడు, గట్టిగా పట్టుకోవాలన్నారు. అట్లాగే ఈ గ్రంథం బాబా చదవమని చెప్పారు కదా, ఆ గ్రంథం పూర్తయ్యాక మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి, బాబా నన్ను ఈసారి వ్యాఖ్యానాలతో కూడిన భగవద్గీత చదవమంటారా అని అడిగారు. బాబా మీరు చెప్పినట్టుగా ఆ గ్రంథం పారాయణ పూర్తయింది, నన్ను భగవద్గీత చదవమంటారా విత్ ఈ ఎక్స్ప్లెనేషన్ వ్యాఖ్యానంతో అంటే బాబా అన్నారట, వద్దు, నీవు భాగవతము భావద్ రామాయణలే ఇంకా లోతుగా చదువు, ఊరికే చదివితే చాలదు, వాటిని బాగా మననం చేసి వాటి ప్రకారంగా ఆచరించు అని చెప్పారు. అంటే ఏదైనా ఒక బుక్ చదివేసి మనం ఇప్పుడు దాన్ని ఆచరించలేదు అనుకోండి, ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, మనం ఏదో ఫార్ములా ఊరికే చూసాం, మ్యాథ్ ఫార్ములా అప్లై చేయకపోతే ఉపయోగం ఉందా? ఫార్ములా తెలిసండి కానీ అప్లై చేయలేదు అనుకోండి, ఫిల్టర్ రాగలదా అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉంటుందా? అందుకని బాబా కూడా ఏం చెప్తున్నారు, ఈ గ్రంథంలో చదివి దాని ప్రకారంగానే ఆచరించు అని బాబా ఆదేశించారు. అందుకని పూర్వ సంస్కారాలకు తగిన సద్గ్రంథ పారాయణ సద్గ్రంథ పారాయణ మననం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. అలా కాక స్వతంత్రించి మనకి తోచిన గ్రంథాలు చదివితే ప్రయోజనం ఉండదు సరిగదా. అది మన పూర్వ సంస్కారానికి సరిపడినప్పుడు మనకున్న సంస్కారాలతో కూడా సంస్కారాలు కూడా వికలం చేస్తాయి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, బాగా మనం అన్ని విషయాలు తెలుసుకోవాలి, అన్ని జ్ఞానాలు ఆర్జించాలి, ఎవరితో అలా మాట్లాడాలంటే మనకి విషయాలు తెలియాలి అని ఏ గ్రంథం పడితే ఆ గ్రంథం చదవటం. ఎందుకంటే ఏంటా దాని ద్వారా నిజంగా ఆధ్యాత్మిక లాభం కలుగుతుందా అంటే ఏం కలగదు. మనం కేవలం తెలుసుకోవాలి, ఏదైనా అవకాశం వస్తే మనం మాట్లాడాలన్నా చేయాలన్నా అని. అందుకని మనకి గురువు ఏం చెప్పారు, మన సంస్కారానికి తగిన గ్రంథాలు ఏమున్నాయి అవి తెలుసుకొని చదువుకుంటే అవి మనకి ఉపయోగపడతాయి తప్పించి, గురువు అనుమతి లేకుండా మన సంస్కారాలకి విరుద్ధంగా ఉండే గ్రంథాలు చదివినా కానీ దానివల్ల మనకి మేలు కలగదు అని బాబా చెప్తున్నారు.